అవును, డాక్టర్ శ్రీనివాస్ దంపతులు మీకు పదే పదే చెబుతున్నట్లు ఆ నమ్మకస్తుడైన సేవకుడు సత్యంను ఎవరు హత్యచేశారు? ఒకవేళ అతను హత్య చేయబడి ఉంటే అతని మృతదేహం ఎక్కడ మాయమైంది? అతను బతికే ఉండి అన్వితాను క్రూరంగా చంపి పారిపోయి ఉంటే అసలా నమ్మకస్తుడికి అంత బలమైన పగ కారణం ఏమిటి? జవాబు చెప్పండి. విక్రమ్, మీరు వెంటనే ఈ తాళపు వ్యవస్థ గురించి, ముఖ్యంగా గదితలుపు లోపలనుంచి వేయబడిన రహస్యం గురించి మీ దర్యాప్తును యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చెయ్యాలి. సత్యం యొక్క చరవాణి కదలికలు, బ్యాంకు ఖాతాలు, ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా, నిశితంగా పరిశీలించండి. మాకు త్వరలో హంతకుడు కావాలి. ఇంకో ఆలస్యం సహించబడదు. విక్రమ్ తల ఊపి ఏసీపీ కార్యాలయం నుంచి యుద్ధరంగం వైపు అడుగులు వేసినట్టుగా బయలుదేరాడు. తమ పరి ఉన్న తీవ్రమైన ఒత్తిడి, హంతకుడు అమలు చేసిన పకడ్బందీ ప్రణాళిక మరియు అదృశ్యమైన సేవకుడు సత్యం, ఈ మూడు అంశాలు విక్రమ్కు నిద్ర కరువయ్యేలా చేశాయి. ఈ కేసులోని నిజమైన నేరస్తుడు ఎవరో, ఆ గదితాళం రహస్యం ఏమిటో త్వరగా ఛేదించాల్సిన అత్యవసరకత ఆయనకు గట్టిగా తెలుసు. ఏసీపీతో జరిగిన ఆ ఉగ్ర సమీక్ష అనంతరం ఇన్స్పెక్టర్ విక్రమ్ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా నేరుగా తన దర్యాప్తు బృందాన్ని సమావేశపరిచారు. మీడియా ఒత్తిడి, ఉన్నతాధికారుల నిర్దిష్ట ఆదేశాలు మరియు కేసులోని అత్యంత ముఖ్యమైన చిక్కుముడి, ఆ విద్యుదయస్కాంత తాళం రహస్యం ఆయనకు వేడుంగా, లోపాలు లేకుండా పనిచేయాల్సిన అవసరాన్ని నిప్పులా గుర్తుచేశాయి. ఇంకా ఉంది. నిశీది హంతకుడు ధారావాహిక 12వ భాగం త్వరలో.